శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనము. క్రైస్తవ జీవితంలో శ్రమలను అనుభవించకుండా లేదా శ్రమల ద్వారా ప్రయాణించకుండా పరలోకానికి చేరుకోలేము లేదా దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. కాబట్టి శ్రమలు, హింసలు మనకెదురైనప్పుడు మనము బాధపడక సంతోషించి మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని రాజ్యంలో ప్రవేశించుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.